మనమందరము కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం నమ్ముకున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకొని క్రైస్తవులముగా, క్రైస్తవ కుటుంబాలుగా మనము కొనసాగుతూ ఉన్నాం. అయితే చాలామంది యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎందుకు మీరు నమ్ముకున్నారు, ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారిని మీరు నమ్ముకోవలసి వచ్చింది అంటే చాలామంది చాలా కారణాలు చెప్తూ ఉన్నారు. దేవుడు నాకు ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చాడు, దేవుడు చనిపోవలసిన నన్ను దేవుడు బ్రతికించాడు, కడుపులో క్యాన్సర్ గడ్డలు ఉన్నాయి, దేవుడు కలిగించాడు, కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్నాను, దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నాను అని చాలామంది రకరకాల కారణాలు చెబుతూ మనం గమనిస్తూ ఉన్నాం. అయితే వారు యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్నట్టుకు కారణం ఏదైనా కావచ్చు, కానీ ఉద్దేశం ఏదైనా కావచ్చు, కానీ ఇప్పుడైతే దేవుడు నాకు ఫలానా మేలు చేశాడు కాబట్టి నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, సంఘానికి వస్తున్నాను, వెళుతున్నాను అనడానికి వీలు లేదు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారిని మీరు నమ్ముకున్నారు అంటే ఈరోజు మనందరి సమాధానం ఒక్కటే. ఏంటి అంటే పరలోకమునకు వెలుటకు యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్నాము. అపోస్తలుడైన పౌలు గారు ఆయనకు మాట చెప్పటం మనం గమనిస్తూ ఉన్నాం పత్రికల్లో. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాట, నేను గురి చూడని వాని వలె పరిగెత్తుటలేదు, నాకు ఒక గురి ఉంది, నాకు ఒక గమ్యం ఉంది. కాబట్టి పౌలు గారు ఆయన గురిని గురించి మాట్లాడుతూ మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి రోజు మనకొక గురి ఉంది, మనకొక గమ్యం ఉంది, క్రైస్తవుడుగా మనకొక లక్ష్యం ఉంది. ఏంటి ఈ గురి అంటే పరలోకము చేరుట. ఈరోజు మనమందరము కూడా ఒక నిరీక్షణ మనకుంది. ఏంటి నిరీక్షణ అంటే ఒకరోజు దేవుడు మధ్యాకాశంలోకి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా ఉండుటకు ఆయన నన్ను తీసుకుని వెళుతాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆ మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. అయితే ఈరోజు మనందరి నిరీక్షణ క్రైస్తవులముగా ఈరోజు మనందరి గురి, మనందరి గమ్యం ఏంటి? పరలోకము చేరాలి. కాబట్టి మనందరి గురి అదే, పరలోకము చేరుట కోరితే యేసుక్రీస్తు ప్రభుల వారిని మనము సొంత రక్షకునిగా అంగీకరించడం జరిగింది. కాబట్టి రోజు మనందరి గమ్యం పరలోకం చేరాలని ఒక చక్కటి పాట మనం పాడుకుంటాం కదా. ఇక్కడ పరలోకం చేరాలని నా ఆశ అనే పాట మనం పాడుకుంటూ ఉంటాం. ఈరోజు ఈ ఉదయకాలపు వేళ మన యొక్క ధ్యాన అంశము పరలోకానికి అర్హత, పరలోకానికి అర్హత. ఇందులో 2 విషయాలు మనము ధ్యానం చేయబోతున్నాం. మొట్టమొదటిది భౌతిక సంబంధమైనవి, రెండవది ఆత్మ సంబంధమైనవి. కాబట్టి పరలోకానికి అర్హత అనే ఈ అంశంలో ఈ 2 విషయాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. అందులో మొట్టమొదటిది భౌతిక సంబంధమైనవి. వీటిని గురించి కొంత సమయం మనము ధ్యానము చేయడానికి ప్రయత్నం చేద్దాం. వాక్యానుసారంగా కొన్ని వాక్యపు సత్యాలు మీ గమనానికి తీసుకుని వచ్చి నా ఈ మాటలు ముగించాలని నేను ఇష్టపడుతూ ఉన్నా. పరలోకానికి అర్హత అనే ఈ అంశంలో మొట్టమొదటిది ఏంటి? భౌతిక సంబంధమైనవి. ఇందులో కొన్ని మీకు గుర్తు
ఎంతో చేయాలని ఇష్టపడుతున్నా మరి భౌతిక సంబంధమైనవి డబ్బు, అలాగే చదువు, జ్ఞానం, అలాగే తెలివి తేజలు, అలాగే బంగారు, వెండి, మేడలు, మిద్దెలు, ఆస్తి అంతస్తులు, ఫర్నిచర్, అలాగే వాహనాలు, హోదా, పలుకుబడి, పేరు, ప్రతిష్టలు, ఉద్యోగం, తర్వాత వ్యాపారం, పొలాలు, ఫ్యాక్టరీలు, ఇవన్నీ కూడా భౌతికమైనవి. ఇవన్నీ భౌతికమైనవి. అంటే భౌతికమైనవి అంటే ఇవి దేనికి సంబంధించినవి? శరీరానికి సంబంధించినవి. అయితే మరి ఈ భౌతికమైనవి పరలోకానికి ఈ అర్హత సరిపోతుందా? ఈ భౌతికమైనవి, ఈ శరీరానికి సంబంధించినవి పరలోకానికి అర్హత సరిపోతుందా? ఒకసారి ఆలోచన చేద్దాం. మరి బైబిల్ ఆధారంగా కొన్ని మాటలు మీ గమనానికి తీసుకుని రావాలని నేను ఇష్టపడుతున్నా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. చాలండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘములకు ఆయన ఈ మొదటి పత్రికను రాస్తూ 15వ అధ్యాయము 50వ వచనములో, సహోదరులారా లేక సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. ప్రియ సంఘంలో గమనించుదాం. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. ఇలా ఒకసారి ఆలోచించేద్దాం. కాబట్టి రక్త మాంసములు, ఈ శరీరము దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరదు. ఒక మాట మీ గమనానికి తీసుకుని వస్తాను. మరి దేవుని రెండవ రాకడలో మరి ఇప్పుడు మనము కొనుక్కోబడాలి అంటే అక్కడ వాయిబడిన మాట ఏంటంటే, మరి ఇక్కడ దేవుని వాక్యాన్ని గమనిస్తే మనం అందరము మార్పు చెందుదము. కాబట్టి మనం మార్పు చెందుదు. ఏంటి మార్పు అంటే, ఈ శరీరములతో కాదు కానీ మహిమ దేహములతో. కాబట్టి రెండవ ఆగమనములో మరి మనం కొనుక్కోబడుటకు దానికంటే ముందు మరి మార్పు చెందాలి. మహిమా దేహము, మహిమా దేహము అనగా శరీరము లేని దేహము. కాబట్టి శరీరము లేని దేహముతో మనము కొనుక్కోబడాలి. ప్రియ సంఘం ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. అలాగే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. జ్ఞాని అయిన సొలొమోను రాజు గారు, మన్ను అయినది వెనుకటి వలనే మరల భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. చాలండి. ఈ మాట ఎక్కువగా భూస్థాపన కార్యక్రమాల్లో ఈ మాట మనం చదువుతూ ఉంటాం. మనకు రాయబడిన మాట గమనిస్తే, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. కాబట్టి ఒకవేళ మరణము మరి ఒక వ్యక్తి జీవితంలో మరణము సంభవించినప్పుడు మరి ఆ యొక్క భౌతిక దేహమును మట్టికి
అప్పగిస్తున్నాం. ఆత్మ దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. కాబట్టి శరీరాన్ని మట్టికి అప్పగిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు దేవుని సముఖంలోకి ఏది వెళుతుంది? ఆత్మ మాత్రమే. శరీరము దేవుని సన్నిధికి వెళ్ళుటకు కొరింథీ మొదటి పత్రిక 15:50 ప్రకారము అది కుదరదు. అలాగే పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. జీవమును ప్రేమించి 3:10 అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు నిక్కటమైన వేంద్రముతో లయమైపోవును. భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. కాబట్టి అపోస్తలుడైన పేతురు గారు ఆయన గ్రంథస్థము చేస్తూ ఈ 2వ పత్రిక 3:10 మరి యేసుక్రీస్తు ప్రభుల వారి 2వ ఆగమనమును గురించి ప్రస్తావిస్తూ ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ఆకాశములు మహాధ్వనితో అవి గతించిపోవును. భూమియు అలాగే పంచభూతములు నిక్కటమైన వేంద్రముతో లయమైపోవును. కాబట్టి పంచభూతములు కదా, నిక్కటమైన వేంద్రముతో అవన్నీ కూడా లయమైపోతాయి, అవన్నీ కరిగిపోతాయి. అలాగే దేవుని వాక్యం చూస్తే భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును. భూమి దాని మీద ఉన్న కృత్యములు, భూమి మీద జరుగుతున్న పనులు ఇవన్నీ కూడా కాలిపోవును అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ మాట వింటూ ఉన్నప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మత్తయి సువార్త 24:35 ఆకాశమును భూమియును గతించును. ఏం గతిస్తాయంట? ఆకాశము గతిస్తుంది, భూమియు గతించును. కాబట్టి సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి మాటలు పేర. అలాగే మత్తయి సువార్త 19వ అధ్యాయము 21-22 మనము చదువుదాం. అందుకు యేసు పరిపూర్ణుడు అగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము. అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయేను. చూడండి, ఈ సన్నివేశం మనకు అందరికీ కూడా సుపరిచితమైనది. ఒక ధనికుడైన యవన సహోదరుడు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వచ్చి, నిత్య జీవమునకు నేను వారసులను కావాలి అనుకుంటూ ఉన్నా, కాబట్టి మరి దీనికి ఎలా అని యేసుక్రీస్తు ప్రభుల వారు అడిగితే, మరి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన 10 ఆజ్ఞలను గుర్తు చేయటం జరిగింది. ఆ యవన సహోదరుడు చెప్తూ, బాల్యము నుంచి ఇవన్నీ కూడా నేను పాటిస్తూ ఉన్నాను. ఈ మాట చెప్పిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన సమాధానం ఏంటి తెలుసా? మరి ధనవంతుడైన యవన సహోదరుని దేవుడు ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉంది. ఏంటంట? ఒకటి కొదువుగా ఉంది. ఏంటి ఆ కొదువు అంటే, నీవు మరి పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము.
అప్పుడు పరలోకమున నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఆయన ప్రేమించి ఆయనకు చెప్పిన మాట, నీవు వెళ్ళి ఆస్తి అంతా కూడా అమ్మి అదంతా పేదలకు ఇచ్చేయి, అటు తర్వాత వచ్చి నీవు నన్ను వెంబడించు, అప్పుడు నీకు పరలోకం ప్రాప్తిస్తుంది. మరి ఇక్కడ ఆ యవ్వన సహోదరుడు కదా మిగుల ఆస్తి గలవాడు, ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఈరోజు ఒకసారి జాగ్రత్త గమనించుదాం. ఈ ధనికుడైన యవ్వన సహోదరుడు అతడు చాలా మిక్కిలి ఆస్తి కలిగిన వాడు, చాలా గొప్ప ధనికుడు. మరి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాడు, ఆస్తి అమ్మి పేదలకు ఇచ్చాయి, అప్పుడు వచ్చి నీవు నన్ను వెంబడించు, నీవు కోరుకుని ఆ పరలోకం నీకు దొరుకుతుందంటే ఆ మాట విని ఆయన వ్యసనపడ్డాడు. ఆయన వ్యసనపడి యేసు ప్రభువుని వారిని విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోయాడు. అంటే దీని అర్థం ఏంటి? మరి ఇప్పుడు పరలోక రాజ్యము కావాలి, కానీ ఈ ధనమును విడిచిపెట్టుటకు మాత్రము ఆ మనసు లేదు. అంటే మరి ధనము కావాలి, పరలోకము కావాలి. కానీ యేసు చెప్తున్నాడు, నీవు నన్ను వెంబడించాలంటే ఆస్తమ్మే బేదలకు ఇచ్చి అప్పుడు వచ్చి నీవు నన్ను వెంబడించు. కానీ ఆయన వ్యసన పడుతూ నిత్య జీవమునకు ఎవరు మార్గము, నిత్య జీవమును ఎవరు ద్వారా ప్రవేశించగలమో, మరి అలాంటి నిత్య జీవమునకు కారకుడైన యేసుక్రీస్తు ప్రభువుని వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దేని కొరకు? భౌతిక సంబంధమైన వాటి కొరకు. ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. లూకా 16వ అధ్యాయంలో 19వ వచనంలో చూస్తే అక్కడ ధనవంతుడు కనిపిస్తున్నాడు. అతడు ప్రతిదినము ఊదా రంగు వస్త్రములు ధరించేవాడు. ఆయన ప్రతిరోజు కూడా సుఖపడుచుండేవాడు. ఆయన భోజనపు బల్ల మీదకు తనకిష్టమైన భోజన పదార్థములను తెచ్చుకొని ఆయన తినుచు ఆయన సుఖపడుచుండేవాడు. ఒకరోజు ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడ్డాడు. తర్వాత ఎక్కడున్నాడంట? పాతాళములో యాతన పడుచున్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి ధనవంతుడు ఎక్కడున్నాడంట? పాతాళంలో ఉన్నాడు. దరిద్రుడు అయిన లాజరు ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున ఆనుకొని నెమ్మది కలిగిన స్థలములో ఆయన విశ్రాంతి పొందుచు ఉన్నాడు. ప్రియ సంఘము గమనించుదాం. పరలోకానికి అర్హత మొట్టమొదటిది భౌతిక సంబంధమైనవి. మరి కొన్ని విషయాలు మీ గమనానికి తీసుకుని వచ్చాను. మరి ఇవి ఏ మేరకు పరలోకానికి అర్హత, వాక్యానుసారంగా కొన్ని సత్యాలు మీ గమనానికి తీసుకొని వచ్చాను. కాబట్టి ఇప్పుడు వరకు మనము ధ్యానించిన మరి ఈ వాక్యపు సత్యాలు బైబిల్ ప్రకారం భౌతిక సంబంధమైన అర్హతలు పరలోకములోనికి ప్రవేశించడానికి నాట్ ఎలిజిబుల్. కాబట్టి ఆ సంఘం గమనించుదాం. మరి భౌతిక సంబంధమైనవి పరలోకములో ప్రవేశించడానికి నువ్వు అర్హుడవు కాదు. బైబిల్ చెప్తున్న సత్యాలు అండి. కాబట్టి ఇప్పటి వరకు కొన్ని సత్యాలు మనము ధ్యానం చేస్తాం. మరి ఇప్పుడు రెండవది ఆత్మ సంబంధమైనవి. మరి ఆత్మ సంబంధమైన మరి ఇవేమైనా పరలోకానికి అర్హత? ఒకసారి బైబిల్ ఆధారంగా కొన్ని మాటలు మీ గమనానికి తీసుకుని రావాలని ఇష్టపడుతున్నా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. కావున నేను అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను,
ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాట, మరి ఇక్కడ మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. కాబట్టి ఇక్కడ అపోస్తలులు మనం గమనిస్తే బాహ్య పురుషుడు కృషించుచున్నాడు, భౌతికమైన మరి శరీరము కృషించుచున్నది. కానీ ఆంతర్య పురుషుడు అనగా మరి ఇక్కడ ఆత్మ దినము కూడా ఏమంట నూతన పరచబడుతూ ఉంది. చూద్దాం అపోస్తలులు చెప్పినటువంటి మాట. మరి రోజు ఆత్మ సంబంధమైన వాటిలో మరి కొన్ని విషయాలు మీ గమనానికి తీసుకుని వచ్చి నా మాటలు ముగించాలని ఇష్టపడుతున్నా. మరి మొట్టమొదటిది ఆత్మ సంబంధమైనవి. మొదటిది పరిశుద్ధత. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. ఎబ్రీయులు 12:14. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. చాలండి. మరి ఇక్కడ ఎబ్రీ గ్రంథకర్త రాస్తున్న మాట గమనిస్తే పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. కాబట్టి ప్రభువుని చూడాలి అంటే ఏముండాలంట? పరిశుద్ధత. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 1:14 గమనిస్తే మరి ఇక్కడ దేవుడు చెప్తూ నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తూ నేను పరిశుద్ధుడును గనుక మీరును బహువచనం అనగా మరి ఇక్కడ సంఘ కాపురులు, స్వార్థికులు, అలాగే విశ్వాసులు, సంఘ పెద్దలు ఎవరైనా సరే సంఘములో ఉన్న వారు ఎవరైనా ఈరోజు దేవుని వాక్యం చెప్తున్న మాట నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. కాబట్టి భౌతిక ఆత్మ సంబంధమైనవి మొట్టమొదటిది ఏంటి అంటే పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా ఎవరును పరిశుద్ధుడైన దేవుని చూడటానికి వీలు లేదు, అది కుదరదు, అది అసంభవం. కాబట్టి వాక్యం ఏమవుతుందంటే నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. కాబట్టి మనం ఆరాధించే దేవుడు ఆయన పరిశుద్ధుడు, కాబట్టి మనము కూడా పరిశుద్ధులై ఉండమని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆత్మ సంబంధమైన వాటిలో రెండవది మనం గమనిస్తే దేవునితో నడుచుట. ఆదికాండము 5వ అధ్యాయము 23-24 వచనాలు చదువుదాం. హానోకు దినములు అన్నీ 365 ఏళ్ళు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతని తీసుకొని పోయిను గనుక అతడు లేకపోయాను. కాబట్టి ఇక్కడ హానోకు ఆయన 365 ఏళ్ళు ఆయన బ్రతికాడు. హానోకు దేవునితో నడిచాడు. తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను. కాబట్టి మరి హానోకు అలాగే ప్రవక్త అయినటువంటి ఏలియా వీరిద్దరూ కూడా వారు రక్త మాంసములతో వారు దేవుని రాజ్యములోనికి వారు కొనిపోబడ్డారు. ఒకరోజు మళ్ళా 7 శ్రమల కాలంలో వారిద్దరు మళ్ళా వస్తారు. వారి ఇక్కడ సువార్త ప్రకటించి వారి ఇక్కడ హతసాక్షులు అవ్వాలి. అది వాక్య క్రమం. కాబట్టి ఇక్కడ హానోకుని గురించి మనం గమనిస్తే ఆయన దేవునితో నడిచిన కారణము చేత దేవుడు అతనిని తీసుకొని పోయేది ఎక్కడికి? పరలోకములోనికి, ఆయన ఉండు సముఖములోనికి. కాబట్టి మరి ఇప్పుడు ఆత్మ సంబంధమైన రెండవది ఏంటంటే దేవునితో నడుచుట. హానోకు దేవునితో నడిచాడు.
అంటే ఎవరితో నడవలేదు? లోకముతో నడవలేదు. ఆయన దేవునితో నడిచాడు, ఆయన లోకముతో ఆయన నడవలేదు. యోహాను 2వ పత్రికలో మనం చూస్తే 2వ అధ్యాయం 16వ వచనంలో మరి లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు దండము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. ఇవేంటంట? లోక సంబంధమైనవే. కాబట్టి హానోకు దేవునితో నడుచుట, అది హానోకుకు దేవునికి ఒక సహవాసం, ఒక ఫెలోషిప్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ ఫెలోషిప్ ఎలాగుందంటే, మరి ఇప్పుడు ఆయన లోకముతో ఆయన నడుచుట లేదు అనగా హానోకులో శరీరాశ లేదు, నేత్రాశ లేదు, జీవపు డంబము లేదు. అనగా ఈ లోక సంబంధమైనవి ఏవి కూడా హానోకు జీవితంలో లేవు. అలాగే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక మాట చెప్తూ యోహాను సువార్త 17వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. కాబట్టి సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రితో ఆయన మాట్లాడుతూ, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన లోక సంబంధి కాదు. కాబట్టి ఇప్పుడు ఆయన నమ్ముకున్నవారు, ఈరోజు ఎవరైతే క్రైస్తవులుగా విశ్వాసులుగా ఉన్నారో వారు కూడా ఎవరంటే లోక సంబంధులు కాదు. కాబట్టి దేవుని వాక్యము సెలవిస్తున్న సత్యం, నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కాదు. కాబట్టి మన లోక సంబంధులము కాదు, లోకములో నుంచి మనము వేరు చేయబడిన వారు, లోకములో నుంచి మనము ప్రత్యేకించబడిన వారు. కాబట్టి మనము లోక సంబంధులము కాదు. కానీ ఉండేది లోకములోనే, కానీ లోక సంబంధులము కాదు. లోకములో ఉన్నాం, కానీ ఎవరితో నడుస్తున్నాం? దేవునితో నడుస్తున్నాం. లోకములో ఉన్న లోకముతో నడుచుట లేదు. కాబట్టి ఆత్మ సంబంధమైన వాటిలో రెండవది దేవునితో నడుచుట. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని గమనిస్తే ఇక్కడ దేమ అను సువార్తికుడు మనకు కనిపిస్తున్నాడు. ఏం పేరంట? దేమ. చదవండి. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళడం. చాలండి. అపోస్తలుడైన పౌలు గారు దేమాను గురించి రాస్తూ ఉన్నాడు. ఈ దేమ ఒకప్పుడు మరి క్లెమెంతుతో కలిసి సువార్త సహకారిగా ఉన్నాడు. ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం నా ప్రియ సహోదరుడా సహోదరి. ఈ దేమాను మనం గమనిస్తే మరి దేమ మరి పౌలు గారితో అలాగే మరికొంతమంది సువార్త పరిచయం చేసే వారితో ఆయన ఒక సహకారిగా ఉన్నాడు, ఆయన ఒక సువార్తికుడిగా ఉన్నాడు. ఈరోజు ఆలోచించేద్దాం. ఈ దేమ లోకమును స్నేహించాడు. లోకముతో స్నేహం చేసి పౌలు అక్కడ నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళిపోయాడు. కాబట్టి ఈరోజు ఒక ఆలోచన చేస్తే దేమ సువార్త పరిచర్యలో ఉన్నటువంటి దేమ పౌలు గారితో కలిసి మరికొంతమంది సువార్త సేవ చేసే వారితో కలిసి ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ కరపత్రికలు పంచుతూ అలాగున ఆ పరిచర్యలో ఒక పరిచారకుడిగా, ఒక సువార్తికుడిగా, ఒక సహకారిగా ఉన్నటువంటి దేమ ఈ లోకముతో స్నేహం చేసి ఇప్పుడు పౌలు గారిని విడిచిపెట్టాడు. సువార్త సేవ చేసేవారు విడిచిపెట్టాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? లోకములోనికి వెళ్ళిపోయాడు. ప్రియ సంఘంలో గమనించుదాం. మరి ఇప్పుడు దేమ
ఈ లోక స్నేహము దేవుణ్ణి విడిచిపెట్టుటకు కారణమైంది. కాబట్టి హానోకు లోకముతో నడుచుట లేదు, ఆయన దేవునితో నడిచాడు. దేవునితో ఎప్పుడైతే నడిచాడో ఈ లోక సంబంధమైనవి ఏవి కూడా ఆయనలో లేవు. ఆ కారణము చేత దేవుడు అతనిని తీసుకొని పోయెను. మూడవది గమనిస్తే ఆత్మ సంబంధమైన వాటిలో మూడవది సంఘ సహవాసం. ఏంటంటే సంఘ సహవాసం. సంఘ సహవాసం అనగానే ఆదిమ సంఘ చరిత్రలో మన గుర్తొచ్చే వాక్యం అపోస్తలుల కార్యములు 2:42. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. కాబట్టి ఆత్మ సంబంధంలో మూడవది సంఘ సహవాసం. కాబట్టి సంఘ సహవాసం అపోస్తలుల 2:42 చాలా స్పష్టంగా అక్కడ వ్రాయబడి ఉంది. దాని గురించి మరి ఇంకొంత వివరించవలసిన అవసరత లేదు. అది చదువుతూ ఉండగానే మనకు చక్కగా సంఘ సహవాసం అంటే మనకు అర్థమవుతుంది. అయితే ఈ సంఘ సహవాసము ఏంటి అంటే టైం టు టైం 10:30కి ఆరాధన సమయం అంటే 10:30కి ఎక్కడ ఉండాలా? సంఘములో ఉండాలి. కాబట్టి మరి అలాగే మనం చూస్తే మరి ఇక్కడ అంటే సంఘములో ఈ సహవాసంలో మనము ఒక సమయాన్ని పాటించేవాడు ఉండాలి. ఎందుకు సమయాన్ని పాటించాలి? మరి సమయము మించి రావచ్చు, కానీ సమయానికి రావటం ఏంటి అంటే అది డిసిప్లిన్, అది క్రమశిక్షణ. ఆదివారం ఆరాధనకు రావటం, బుధవారం గృహ పరిచర్యలకు రావటం ఏంటంటే క్రమశిక్షణ. ఈరోజు మరి ఆదివారం వచ్చావు, రేపు ఆదివారం వస్తావో రావు. గత గృహ పరిచర్యకు వచ్చావు, ఈసారి గృహ పరిచర్యకి వస్తావో రావు. ప్రార్థనా సమూహాలు ఉన్నాయి, వాటికి వస్తావో రావు. ఒకవేళ పని పడితే లేకపోతే ఇంకొకటి ఏదో కారణం ఉంటే వెళ్ళిపోవచ్చును. ఆలోచన చేద్దాం. అంటే మరి ఇది ఎలాగుందంటే క్రమశిక్షణ వ్యతిరేకంగా ఉంది. అన్ని రోజు క్రమశిక్షణ లేదు, ఏముంది? అక్రమం ఉంది. అప్పుడు ఆ సంఘము గమనించుగా సంఘ సహవాసంలో క్రమశిక్షణ కనిపిస్తుంది, అక్రమము కనిపించుట లేదు. ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం లేదా? కాబట్టి ప్రతి సంఘ పరిచర్యలకు తప్పక సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి, సంఘములో ఉన్న ప్రతి కుటుంబం ఎక్కడుండాలా? సంఘ సహవాసపు కూడికల్లో హాజరు కావాలి, దేవుని సన్నిధిలోనూ కనబడాలి, దేవుని సమక్షంలో ఎదుట నీవు నిలబడాలి. ఇది సంఘ సహవాసం. అలాగే ఎఫెసీ 5:27 మనం గమనిస్తే మరి ఇక్కడ ఈ సంఘానికి వచ్చి మనం చూస్తే మరి కలంకము, ముడిత ఎదుట మరి పరిశుద్ధమైనది, నిర్దోషమైనది, మహిమ కలిగినది ఏంటి? కాబట్టి ఈరోజు ఒక ఆలోచన చేద్దాం. ఈ సంఘ సహవాసంలో ఈ సంఘము ఎలా ఉండాలంట? దేవుడు రెండవ రాకడలో ఆయన ప్రత్యక్షమయ్యే దినము సంఘము దేవుని ఎదుట నిలవబడాలి. రెండవ రాకడలో సంఘం ఏం చేయాలంట? దేవుని ఎదుట నిలవబడాలి. దేవుని ఎదుట నిలవబడే ఈ సంఘము అది ఎలా ఉండాలంటే కలంకము లేని సంఘముగా ఉండాలి. ఏ సంఘం? కలంకము లేని సంఘం. కలంకం ఉండకూడదు. అలాగే ముడిత, కలంకము లేనిది, మచ్చ లేనిది, ముడత లేనిది, తాగు లేనిది, వ్రాయబడింది పరిశుద్ధమైనది. సంఘం ఎలా ఉండాలంట?
దేవుడు ప్రత్యక్షమయ్యే దినము, ఆయన ఎదుట నిలబడే సంఘము కలంకము లేనిదిగా ఉండాలి, ముడత మచ్చ తాగు లేనిదిగా ఉండాలి, తర్వాత పరిశుద్ధమైనదిగా ఉండాలి, నిర్దోషమైనదిగా ఉండాలి. సంఘములో దోషం ఉండకూడదు, సంఘము నిర్దోషమైనది ఉండాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే మహిమ కలిగినదిగా ఉండాలి. ఏ సంఘం? మహిమ కలిగిన సంఘం. డబ్బు సంఘమా? ఈరోజు ఆలోచించేద్దాం. మరి ఇప్పుడు సంఘము దేవుడు ప్రత్యక్షమయ్యే రెండవ ఆగమనంలో సంఘము ఆయన ఎదుట నిలువబడాలంటే సంఘములకు ఉండవలసిన ఆ క్రమము, సంఘములకు ఉండవలసిన ఆ అనుమతులు ఏంటంటే కలంకం లేనిదిగా ఉండాలి, ముడికి లేనిదిగా ఉండాలి, పరిశుద్ధమైనదిగా ఉండాలి, నిర్దోషమైనదిగా ఉండాలి, మహిమ కలిగినదిగా ఉండాలి. ఇవన్నీ ఎలా సాధ్యం? ఇవన్నీ ఎలా సాధ్యం? వాక్యమును ఉదక స్నానము చేత. ఇవన్నీ ఎలా ఎప్పుడు సాధ్యం అంటే నాకు రాయబడింది, చదవబడిన తర్వాత లాస్ట్లో క్రింద వాక్యము ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకునేను. కాబట్టి దేవుని వాక్యంలో మనం గమనిస్తున్న సత్యాన్ని గమనిస్తే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసు సంఘమునకు ఆయన పత్రిక రాస్తూ చెప్తున్న మాటలు పేరా మనకు రాయబడిన మాట జాగ్రత్తగా మనం గమనిస్తే వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై. కాబట్టి ఇక్కడ ఇవన్నీ ఎలా సాధ్యము అంటే వాక్యముతో ఉదక స్నానము చేత దానిని అనగా సంఘమును పవిత్రపరిచి. కాబట్టి వాక్యముతో ఉదక స్నానము చేత. ఏంటి ఉదక స్నానం? వాక్యము అని ఉదక స్నానం. మరి ఉదక స్నానము అంటే ఒకవేళ నీళ్ళల్లో మరి బట్టలు ముంచినప్పుడు బట్టలు ఎలా ముంచుతాం? సగం ముంచుతామా? పూర్తిగా బట్టలు నీళ్ళలో ముంచేస్తామా? పూర్తిగా నీళ్ళల్లో బట్టలు ముంచాలి, అదే ఉదక స్నానం. కాబట్టి పూర్తిగా వాక్యములో పూర్తిగా వాక్యం లోపల ఉండాలా. కాబట్టి రోజు ఒకసారి ఆలోచించేద్దాం. వాక్యముతో ఉదక స్నానము చేత సంఘమును దేవుడు పవిత్రపరుస్తాడు. ఎప్పుడైతే సంఘము కదా వాక్యము చేత, వాక్యముతో ఉదక స్నానము చేత ఎప్పుడైతే పవిత్రపరచబడుతుందో ఇప్పుడు అందులో ఈ క్వాలిటీస్ అన్ని వచ్చేసాయి. ఇప్పుడు ఆ సంఘం ఏం లేదు, కలంకము లేదు, ముడత లేదు. ఇప్పుడు ఆ సంఘము పరిశుద్ధమైన సంఘం, నిర్దోషమైన సంఘం, ఇది మహిమ కలిగిన సంఘం. కాబట్టి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఈ సంఘము ఆయన ఎదుట నిలవబడినప్పుడు ఈ సంఘము కనురెప్పపాటులో కొనిపోబడుతుంది. కాబట్టి రోజున ప్రియ సంఘమా, ఈ సంఘ సహవాసములో ఒకటి క్రమశిక్షణ ఉండాలి, రెండవది వాక్యము చేత ఉదక స్నానము చేత మనము పవిత్రపరచబడాలి. కాబట్టి అందుకే ఈరోజు ఒక మాట నేను చెప్తూ ఉంటా, సంఘానికి ఎందుకు రావాలంట? వాక్యమును వినడానికి సంఘమునకు రావాలి. కాబట్టి ఈరోజు సంఘము నుంచి వెళ్ళిపోతుకు వాక్యమును గైకొనుటకు వెళ్ళాలి. కాబట్టి ఈరోజు ఈ వాక్యమును వినుట ద్వారా ఈ వాక్యము వింటున్న వాక్యము నేనేం చేస్తానంట? ఉదక స్నానం. పూర్తిగా వాక్యము చేత నిన్ను పవిత్రపరుస్తుంది. ఏంటి? తల మొదలుకొని అధికారులు వరకు. కాబట్టి ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. ఆత్మ సంబంధం వాటిలో నాలుగవది మీకు గుర్తు చేసి నేను ముందుకు వెళ్ళాలని ఇష్టపడుతున్నా. జీవ గ్రంథములో పేరులు రాయబడిన వారు. జీవ గ్రంథములో పేరులు రాయబడిన వారు. జీవ గ్రంథముల పేర్లు రాయబడిన వారు. మరి ఎవరి పేరు జీవ గ్రంథములు రాయబడుతుంది అండి? మరి ఆత్మ సంబంధమైన వాటిలో నాలుగవది జీవ గ్రంథములు పేర్లు రాయబడిన వారు. మరి ఎవరి పేరు రాయబడుతుంది ఆ జీవ గ్రంథములు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చదువుదాం. ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుగని యూదేయును సుంటుకేను బతిమాలుకొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయుమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథములో రాయబడి ఉన్నవి. కాబట్టి జీవ గ్రంథములో పేరు లిఖించబడాలి అంటే, జీవ గ్రంథములోని పేరు నమోదు చేయబడాలి అంటే, మరి అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘమునకు ఆయన పత్రిక రాస్తూ ఒక ఇద్దరు సహోదరులను పరిచయం చేస్తున్నాడు. ఇద్దరిలో మరి ఒక సహోదరి మరి యువోదియా, రెండవ సహోదరి సుంటుకేను. కాబట్టి యువోదియా అలాగే సుంటుకేను ఈ ఇద్దరు సహోదరులు క్లెమెంతుతోనూ నా ఇతర సువార్త సేవ చేసే సహకారులతో అలాగే నాతో కలిసి వారు సువార్త పరిచర్యలో వారు సహకారులుగా వారు ప్రయాసపడ్డారు. కాబట్టి పౌలు చెప్తున్న మాట, ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. కాబట్టి ఎవరైతే యువోదియా సుంటుకేనో మరి ఇద్దరు సహోదరులు, మరి ఇక్కడ ఈ ఇరువురు కూడా సువార్త సేవ చేసే క్లెమెంతుతో అలాగే పౌలు గారితో కలిసి సువార్త చేస్తున్న ఆయన సహకారులు అలాగే అపోస్తలుడైన పౌలు గారు, మరి ఇక్కడ ఈ ఇద్దరు వారితో కలిసి ఎలా ఉన్నారంట? సహకారులుగా ఉన్నారు. ఏ పరిచర్యలో? సువార్త పరిచర్యలో. ఏంటి సువార్త పరిచర్య? గ్రేట్ కమిషన్, దేవుడిచ్చిన గొప్ప ఆజ్ఞ. ఈ గొప్ప ఆజ్ఞకు ఇదిగో లోబడి సువార్త సేవ చేస్తున్న వారితో ఈ ఇద్దరు స్త్రీలు కూడా సహకారులుగా ఉన్నారు. వారు కూడా వెళ్ళి సువార్త పరిచయం చేస్తున్నారు. వారు కూడా పత్రికలు పంచుతున్నారు. అంటే ఈ ఇద్దరు ఏ భారం ఉందో తెలుసా? నశించిపోతున్న ఆత్మల కొరకైనా భారం ఉంది. కాబట్టి వారు ఇక్కడ మీరు దేని కొరకు ప్రయాసపడ్డారంట? ఏంటి? స్వార్థ కొరకు ప్రయాసపడ్డారు. కాబట్టి ఆ ఇరువురి పేర్లు ఎక్కడ రాయబడ్డాయి? జీవ గ్రంథమందు రాయబడ్డాయి. కాబట్టి మరి జీవ గ్రంథముల పేర్లు ఎలా రాయబడతాయంటే, నువ్వు సువార్త పరిచర్యలో వాడబడుతూ ఉంటే, సువార్త పరిచర్యలో వాడబడుతున్న వారితో సహకారులుగా ఉంటే, పురుషులైనా స్త్రీలైనా సహకారులుగా ఉంటే, సువార్త కొరకు ఇదిగో ఆ ప్రయాసం మీలో ఉంటే, సువార్త కొరకైన భారం మీలో ఉంటే, సువార్త కొరకైన ఆ సమర్పణ ఆ త్యాగం మీలో ఉంటే, నశించిపోతున్న ఆత్మల కొరకైన ఆ భారం మీలో ఉంటే, పౌలు గారు అంటాడు, ఏ విధము చేతనైనా ఒక వ్యక్తిని అగ్నిలో నుండి బయటకు లాగినట్లుగా. పౌలు గారు చెప్తాడు, నేను ప్రసవ వేదన పడుతున్నాను అంటాడు. నా ప్రియ సంఘమా, ఈరోజు సమీక్షించేద్దాం. కాబట్టి ఈరోజు మరి జీవ గ్రంథములోని పేరు రాయబడాలి అంటే, ఒకటి ఇదిగో సువార్త సేవ చేసే వారితో నువ్వు సహకారిగా ఉండాలి, సహాయకుడిగా ఉండాలి. అలాగే నువ్వు కూడా సువార్త పట్ల ఒక భారము నీకు ఉండాలి. నేటి దినాల్లో సువార్త కొరకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వాస్తవమే. కానీ అసలు పూర్తిగా సువార్తనే ప్రక్కన పెట్టేశాం. పూర్తిగా ఈ రోజున నశించిపోతున్న ఆత్మల కొరకైన చింత, ఆత్మల కొరకైన భారం, ఆత్మల కొరకైనటువంటి ఆత్మల తీవ్రత ఈరోజు సంఘాలలో కనబడుట లేదు. ఈరోజు ఆలోచించేద్దాం.
నా ప్రియ సంఘమా, ఏ విధము చేతనైనా నువ్వు తెలిసి సువార్త చెప్తావా, కరపత్రిక ఇచ్చి చదువుకోమని చెప్తావా, లేకపోతే బోర్డు మీద వాక్యం రాస్తావా, నీ స్టేటస్ లో సువార్త సత్య వాక్యాలు పెడతావా, నీ ప్రొఫైల్ పిక్ లో ఎదుగో సువార్త సత్య వాక్యాలు ఉంచుతావా? ఏ విధము చేతనైనా దేవుడు సోషల్ మీడియా దేవుడు మనకిచ్చాడు. ప్రియ సంఘమా, ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. దేవుడు మరొక దారి మూయబడింది, మరొక దారి దేవుడు తెరిచాడు. కానీ ఈరోజు మూయబడిన దారిని గుర్తు చేసుకుంటూ అది మూయబడింది, మరొక దారి ఏదో తెరవబడింది, కానీ ఈరోజు ఆసక్తి లేని వారమై ఈరోజు యోనా లాంటి వారు సంఘాల్లో ఉన్నారు. ఎవరు లాంటి వాళ్ళు? యోనా లాంటి వారు సంఘాల్లో ఉన్నారు. యోనా సురక్షిత కింద కూర్చొని నినివే పట్టణం మీదకి దేవుని దుర్గత ఎలా వస్తుందో, ఎలా ఈ ప్రజలు నాశనం అయిపోతారో ఆ చెట్టు కింద కూర్చొని చూచి ఆనందించాలనుకున్నాడు. ప్రియ సంఘమా, యోనాకు దేవుడు బుద్ధి చెప్పాడు. యోనాకు దేవుడు బుద్ధి చెప్పాడు. పురుగు ఆజ్ఞాపించాడు. పురుగు వెళ్ళి సొర చెట్టుని తినేసింది. సొర చెట్టు ఆకులన్నీ ఎండిపోయినాయి. ఎండ నేరుగా యోనా ప్రవక్త మీద పడింది. ఆ ఎండకు తట్టుకోలేకపోయాడు. ఎండకి నువ్వు తట్టుకోలేకపోతున్నావు. మరి పాపములో కుడి ఎడమలు ఎరగని ఇంతమంది నశించిపోతుంటే నేను ఎలా సహించగలను, ఓర్చుకోగలను? ప్రియ సంఘం, ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం లేరా? కాబట్టి ఈరోజు జీవ గ్రంథంలో పేర్లు రాయబడాలంటే ఒకటి సువార్త సహకారులుగా ఉండాలి. యువోదియా సుంతికేనో అలాంటి అనుభవంలో మనం ఉంటే ఈరోజు జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడతాయి. అలాగే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4-5 వచనాలు మనం చదివితే అక్కడ రాయబడిన కొన్ని సత్యాలు. అయితే తమ వస్త్రములను సరే, అంత టైం లేదు. ప్రకటన 21-27 కొంచెం తగ్గించేస్తాం. మీరు కొంతమంది ఆవులింపుల మీద ఉన్నారు. అది ప్రకటన 21-27 గొర్రెపిల్ల యొక్కయు జీవ గ్రంథమునందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. కానీ నిర్దోషమైనది ఏది అయినను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. చాలండి. మరి ప్రకటన గ్రంథంలో 21-27 గమనిస్తే గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు. కాబట్టి ఇక్కడ కొన్ని మాటలు చెప్తూ, కానీ నిషిద్ధమైనది, అసహ్యమైనది, అబద్ధమైన వాటిని జరిగించేవాడు దానిలో ప్రవేశింపడు. కాబట్టి ఇప్పుడు మరి కొన్ని విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. ఏంటంటే ఒకటి నిషిద్ధమైనది, అబద్ధమైనది, అసహ్యమైనది, అబద్ధమైనది ఏంటి? కాబట్టి వీటి గురించి బైబిల్లో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యాన్ని గమనిస్తే ఈరోజు మరి నిషిద్ధమైనది జరిగించే వ్యక్తి, లేకపోతే అసహ్యమైన వాటిని జరిగించే వ్యక్తి, అబద్ధమైన వాటిని ఇమ్మూడు జరిగించే వ్యక్తుల పేర్లు జీవ గ్రంథంలో రాయబడు ఎప్పటికి కూడా. అయితే ఇప్పుడు జీవ గ్రంథంలో పేర్లు రాయబడాలి అంటే నిషిద్ధమైనది ఏంటంటే, నిషిద్ధమైనది దానికి వ్యతిరేకం పవిత్రమైనది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? నిషిద్ధమైనది కాదు, ఏం చేయాలి? పవిత్రమైనవి చేయాలి. తర్వాత అసహ్యమైనవి దానికి బదులు శ్రేష్టమైనవి, అలాగే అబద్ధమైనవి దానికి బదులు నిజమైనవి. కాబట్టి రోజు పవిత్రత, శ్రేష్టమైనది, అలాగే నిజము, ఈ మూడు ఒకవేళ జరిగిస్తే ఈ మూడు జరిగించేవారు ఆ మూడు జరిగిస్తున్న కారణము చేత జీవ గ్రంథమందు వారి పేర్లు రాయబడతాయి. జీవ గ్రంథమందు వారి పేర్లు రాయబడితే ఇప్పుడు వారు ఎక్కడ? పరలోకములో ప్రవేశించుదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు ఆత్మ సంబంధమైనవి ఒక 4 విషయాలు మనం గుర్తు చేసుకున్నాం.
అందులో మొట్టమొదటిది పరిశుద్ధత, రెండవది దేవునితో నడుచుట, మూడవది సంఘ సహవాసం, నాలుగవది జీవ గ్రంథములు పేర్లు వ్రాయబడిన వారు. కాబట్టి ఆత్మ సంబంధం వాటిలో 4 విషయాలు మనం చూసాం. మరి ఇప్పుడు పరలోకానికి అర్హత మరి భౌతిక సంబంధమైన వాటిలో అర్హత ఉందా, లేక ఆత్మ సంబంధమైన వాటిలో పరలోకానికి అర్హత ఉందా? మరి ఇప్పుడు ఈ రెండింటిలో మరి భౌతిక సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి, ఈ రెండింటిలో పరలోకానికి ఎవరు అర్హులు అంటే ఆత్మ సంబంధమైన వాటిని జరిగించువాలి. కాబట్టి రోజు ఒకసారి ఆలోచన చేద్దాం నా ప్రియ సహోదరుడా సహోదరి. కాబట్టి రోజు ఒకసారి ప్రశ్న వేసుకుందాం. అయితే ఈరోజు ఇది తీర్మాన సమయం. ఏ సమయం? తీర్మానం. కాబట్టి నా తీర్మానం ఏంటి? మన తీర్మానం, మన ప్రయాస భౌతిక సంబంధమైన వాటి కొరకు కాదు, ఆత్మ సంబంధమైన వాటి కొరకు. కాబట్టి రోజు మన ప్రయాస దేని కొరకు అంటే భౌతిక సంబంధం వాటి కొరకు కాదు, ఆత్మ సంబంధమైన వాటి కొరకు మనం ప్రయాసపడాలి. కాబట్టి రోజు బైబిల్లో మనం చూస్తే ఒకడు లోకమంతా సంపాదించాడు, వాడి ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, వాడికి ఏమి ప్రయోజనం. కాబట్టి రోజు నా ప్రియ సహోదరుడ సహోదరి, కాబట్టి రోజు భౌతిక సంబంధమైన అర్హతలు పరలోకానికి అర్హురాలు కాదు ప్రవేశించడానికి. కాబట్టి ఇప్పుడు పరలోకానికి అర్హత ఏమిటి? ఆత్మ సంబంధమైనవి. అందులో ఒకటి పరిశుద్ధత, రెండవది దేవునితో నడుచుట, మూడవది సంఘ సహవాసం, నాలుగవది జీవ గ్రంథముల పేర్లు వ్రాయబడిన వారు. కాబట్టి రోజునప్పుడు సంఘము ఆలోచించేద్దాం. ఈరోజు నేటి క్రైస్తవ వ్యవస్థ ఈరోజు భౌతిక సంబంధమైన వాటి కొరకు ప్రయాస లేదు, కానీ ఈరోజు వాటి కొరకు సమయాన్ని వెచ్చించే స్థితిలో ఈరోజు సంఘం లేదు. కానీ ఈరోజు భౌతికమైన వాటి కొరకు ఈరోజు ప్రాకులాడుతున్నాం. భౌతికమైన వాటి ఏదో ఆ యొక్క ప్రయాసలు అవసరమైన సంఘ సహవాసమును కూడా వదులుకొని విడిచిపెట్టి ఈరోజు వాటి కొరకు ప్రాకులాడుతున్నాం, ప్రయాసపడుతున్నాం. కానీ భౌతిక సంబంధమైనవి ఎంత ఒకవేళ మనం కలిగి ఉన్నా అవేవి కూడా పరలోకానికి నిన్ను అర్హురాలుగా చేయవు. తప్పని సంఘం ఎందుకు తెలుసా? శరీరం మట్టికి అప్పగించాలి, వెళ్ళేదేంటి? ఆత్మే. కాబట్టి రోజు భౌతిక సంబంధమైనవి కాదు. ఎందుకంటే ఒకరోజు భూమి మీద ఉన్న అన్ని కూడా కృత్యములన్నీ ఏమైపోతాయంట? కాలిపోతాయి. కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. ఈరోజు భౌతిక సంబంధమైన వాటి కొరకు కాదు, ఆత్మ సంబంధమైన వాటి కొరకు ప్రయాస. మరి భౌతిక సంబంధం మనకు అవసరం లేవంటారా? ఈ భూమి మీద శరీరంలో ఉన్నాం కాబట్టి భౌతిక సంబంధమైనవి కావాలి, అవసరం ఉంది, వాటి అవసరాలు ఉన్నాయి. కానీ మత్తయి 6:33 మొదట రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. తరలి వచ్చండి, ప్రార్థించేద్దాం. చిన్న మాట ప్రార్థించేద్దాం.